ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? ఆది దంపతులిద్దరూ కూడా చేతులు జోడించి తమ మనసులోనే భయంగా అమ్మకు నమస్కరించుకున్నారు. ఆ మరుక్షణంలో అమ్మ కాంతమ్మ తల్లి తన రూపం ప్రసన్నముగా మార్చుకున్నారు. ఆ సమయంలో ఆకాశంలో పౌర్ణమి ప్రాంతంలో చంద్రుని చుట్టూ ఒక వలయాకారంలో చంద్రగుడి వేసినట్లుగా అమ్మ ఎనుకవైపు వెలుగు కిరణాలు మిరుమిట్లు గొలుపుతుంటే స్వర్గ సమానమైన అమ్మ రూపము చూచిన మేము గొలగమూడిలోని మన ఇంటిలోనే ఉన్నామా, మరి ఎక్కడైనా వచ్చామా అని అనిపించుచూ ఉన్న తరుణమున వారిరువురు మనసులో అనుకున్న మాటకు సమాధానముగా ఆ తల్లి మాతో ఆ దరికి చేర్చండయ్యా అన్నది. క్షణం ఆలస్యం చేయకుండా ఒక చీర తెచ్చి అమ్మకిచ్చాను. చీర తన భుజముపై వేసుకున్న అమ్మ గోపాలరెడ్డి భుజం పట్టుకొని మెల్లగా అడుగులు వేసుకుంటూ వెంకయ్య స్వామి ఆశ్రమం దగ్గరకు నడిచినది. గోపాలరెడ్డి అమ్మను ఆశ్రమం దగ్గర వదిలిన దృశ్యము, ఆ రోజు రాత్రి కనిపించిన కాంతమ్మ తల్లి నిజస్వరూపము ఈ రోజు వరకు కూడా రోమాలు బిగుసుకుపోతాయని తన్మయత్వంతో ఆ సన్నివేశం గుర్తుకొస్తే భక్తితో కూడిన భయము, అదొక అనిర్వచనీయమైన సంఘటన. అమ్మ అంటే అమ్మ కాదు, కాంతమ్మ తల్లి. సామాన్య మానవులము మనకు అలా దర్శన భాగ్యము కలుగ చేసింది అంటే మేము మా కుటుంబంలో పూర్వజన్మలో చేసుకున్న పుణ్యఫలమనని తల్లి ఫోటో పెట్టుకుని పూజ చేసుకుంటున్నామంటున్నారు గొలగమూడి గోపాలరెడ్డి గారు, ఆయన సతీమణి దేవసేనమ్మ వారు. ఒకసారి కాంతమ్మ తల్లి నెల్లూరికి పోదాం సామ్రాజ్యం ఉంది. కాంతమ్మ తల్లి గొలగమూడిలో ఉన్న రోజులలో ఏ రోజు కూడా వెంకయ్య స్వామి వారిని చూడలేదు. వారు సమాధి చెందిన తరువాత ఆశ్రమ ప్రాంగణంలో పాదము మోపారు కాంతమ్మ తల్లి. అగ్నిగుండంలోనికి అప్పుడప్పుడు తొంగి చూస్తుండేది. ఏంటమ్మా చూస్తుండావు అంటే, అబ్బో తాతయ్య గెండెంలో ఉడుకుతున్నాడే అనేది అమ్మ. వెంకయ్య స్వామి వారిని కాంతమ్మ తల్లి తాతయ్య పెద్దయ్య అని పిలుచుతుండేవారు. తాతయ్య నిప్పులతో ఉడుకుతున్నాడమ్మా అని ముందుకు కదిలిపోయేది. కాంతమ్మ తల్లికి భగభగమండే ఆ అగ్నిగుండంలో శ్రీ స్వామివారు దర్శనమిచ్చేవారు. శ్రీ స్వామివారు కనిపించేవారు. అందులకే అమ్మ అలా అనుచుండేది. మహాత్ముల చూపులు, వారి శక్తులే వేరు కదా. గొలగమూడిలో జనుల మధ్య మాట్లాడుతున్న కాంతమ్మ తల్లి అనుకోకుండా ఆకాశంలోకి చూస్తూ, నల్లోడా ఎందుకురా పొంచెలేస్తున్నావే? ఊళ్ళోళ్ళ పిల్లలు వస్తున్నారా? మా బిడ్డల్ని ఇస్తామన్నామా? అట్టా సొత్తావేరా లంజా కొడక, నీ గుడ్లు పీకేస్తారా? అట్లా సొత్తావేరా రేయ్, పోరా పో, పెద్దయ్యని పిలుస్తా, తాతయ్యని పిలుస్తా, గెండెంలో కాలుతున్నాడు, పిలువమంటావా? పోరా పో, దొంగ బట్ట పో అని గర్జించింది అమ్మ. ఈ సంకేతాలు, ఆమె భాష, అమ్మ మొగము చూస్తే మనకు ఏమనిపిస్తుందంటే ఏదో ఒక భయంకరమైన దుష్ట శక్తిని ఎచ్చటకో తరుముతున్నట్లుగా మనము భావించవచ్చు. పిచ్చిది అని పిలుస్తున్నా ఈ పిచ్చిదానికెందుకో గ్రామంలోని వారు పడుతారు కదా వారి బాధలు. ఇంకెవరు లేనట్లు గొప్పవాళ్ళు వెలిసిన ఈ జనని మనసులో సర్వము సమాంతరమే కదా. అందుకే గ్రామానికి అరిష్టములు కలిగించే గ్రహాలను, దుష్ట శక్తులను పారదోలింది అమ్మవారు.
అమ్మవారు ఒకరోజు గొలగమూడిలో స్వామివారి ఆలయ ప్రాంగణమున సాయంత్రం వరకు తిరిగినా కూడా సాయంత్రానికి గోపాలరెడ్డి గారి ఇంటికి చేరేవారు. ఒకరోజు గోపాలరెడ్డి ఇంటికి చేరినది మొదలు కాంతమ్మ తల్లి దేవసేనమ్మతో పిర్ర కాలిపోతుంది, నా పిర్ర కాలిపోతుంది, అబ్బో పెద్ద పెద్ద మంటలే, పిర్ర కాలిపోతుంది, పెద్ద పెద్ద మంటలేనని అరుస్తుంది. ఆ చుట్టూ ఉన్నవారు ఈ పిచ్చిదాని గోలెందరా బాబు, రోజు రోజుకి ఎక్కువైపోతుందని మాట్లాడుకుంటున్నారు. తేలిగ్గా కొట్టి పారేశారు. ఇంతలో వారు ఇట్లు మాట్లాడుతుండగానే ఊరిలో ఆకాశాన్ని అంటుతున్నట్లుగా కనులు మిరుమిట్లు గొలిపే ఎర్రని మంటలు ఎగిసి ఎగిసి పడుతున్నాయి. ఊరంతా తగులుకున్నదని ప్రజలు బెంబోలెత్తిపోతున్నారు. దట్టమైన పొగ చీకట్లు కమ్ముకుంటూ ఒక పక్క భయకంపితులను చేస్తూ ఆ మంటలను ఆర్పడానికి సాయశక్తిలా ప్రజలు ప్రయత్నిస్తున్నారు. కాంతమ్మ తల్లి మాత్రం హాయిగా ఉంది పిల్ల, హాయిగా ఉంది అంటూ ఉండగానే ఆ మంటలు తనకు తాముగా ఆగిపోయినాయి. గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. సర్వశక్తులను శాసించగల శక్తి దేవతలకు అవధూతలకు కాక పిచ్చివారికి సన్యాసులకు ఉంటుందా? అంతటి మహాతల్లి కాంతమ్మ తల్లి సర్వకాల సర్వావస్థలందు తాను ప్రజల క్షేమము కోరినది కానీ వేరు కాదు. అప్పటి వరకు నాలుకలు చాచుకుని ఎగిసి పడుతున్న మంటలు ఎవరో వచ్చి చెప్పినట్లుగా ఒక్కసారి ఆరిపోయినవి. ఊరు మిగిలిపోయినది. సర్వజన సంస్థాధీశురాలు అని కాంతమ్మ తలని తలిచి ఊరివారు పరవశించిపోయిరి. గొల్గమూడి వచ్చినాదిరా, కాకురాగా మెంటిలోన చేరినాదిరా, పూరిపాక పంచయ్యి ఇల్లా ఎరా, వీధి గుమ్మ ముందు అమ్మ పడక ఎరా. గొల్గమూడి వచ్చినాదిరా, కాకురాగా మెంటిలోన చేరినాదిరా, పూరిపాక పంచయ్యి ఇల్లా ఎరా, వీధి గుమ్మ మందు అమ్మ పడక ఎరా. అవధూతని తాను మరుగునీయక, అవధూతని తాను మరుగనీయక, అందరితో కలిసి ఆడిపాడినాదిరా, వీధి గుమ్మ మందు అడ్డం పడుకొందిరా, వారి ఇండ్లలోని గ్రహాలను తోలినాదిరా, వీధి గుమ్మ మందు అడ్డం పడుకొందిరా, వారి ఇండ్లలోని గ్రహాలను తరిమినాదిరా. అవధూత కాంతమ్మ ఈమెనురా, ఎవరికి అంతు చిక్కక మెలిగిందిరా, అవధూత కాంతమ్మ ఈమెనురా, ఎవరికి అంతు చిక్కక మెలిగిందిరా. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. నేను మీ విజయభాస్కరుడను. వింటున్నారు కదా, ఈ చరిత్ర ఎంతవరకు సాగుతుందో చూద్దాం.